ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయగలరు. అయితే ఈరోజు నవంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎవరికైతే గనక జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు కావాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈరోజు ఉదయము 10 గంటలకు ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు విడుదల అయినప్పుడు ఫిబ్రవరి 1 నుంచి 19వ తారీఖు వరకు దయచేసి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోకూడదు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎవరైనా కానీ 300 రూపాయల దర్శన టికెట్ ఒకసారి చేసుకుంటే మరలా రెండోసారి చేసుకోవాలి అంటే కనీసము 30 రోజులు గ్యాప్ అనేది ఉండాలి. దాని కారణంగా ఎవరైనా కానీ ఈరోజు ఫిబ్రవరి 1 నుంచి 19 వరకు బుక్ చేసుకుంటారో వారికి జనవరి 10 నుంచి 19 వరకు బుక్ అవ్వవు. కాబట్టి దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. దీనికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, వైకుంఠ ఏకాదశి నాడు జనవరి 10 నుంచి 19 వరకు కేవలము 300 రూపాయల దర్శన టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శన టికెట్లు, ట్రస్టార్ స్కీమ్ డొనేషన్ విధానం ద్వారా మాత్రమే మీకు టికెట్లు విడుదలవుతాయి. అలాంటప్పుడు ఈ 300 రూపాయల దర్శన టికెట్ అనేది మనకి చాలా ముఖ్యమైనది. కావున దయచేసి ఈ విషయం మీరు గమనించి ఈరోజు వైకుంఠ ఏకాదశి టికెట్లు కావాలి అనుకున్న వారు ఇది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సో మరలా మరొక అప్డేట్తో మీ ముందుకి రావటం జరుగుతుంది. ధన్యవాదాలు.